నాకు ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే ముందు పేలవమైన నవ్వు, తర్వాత విషాదంతో కూడిన జాలి, ఆ తర్వాత కొన్ని జీవితాలు ఇంతేరా బాబు అనిపిస్తుంది. అదేంటనేది మీకు ఆడియో రూపంలో వినిపిస్తా. మొన్న ఈ మధ్య చెప్పండి సార్. ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? స్కాట్లాండ్ అనుకుంటా ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. అతనికి చెప్తున్నా నేను, నాకు స్ట్రైట్ డ్రైవ్ తెలుసు, కవర్ డ్రైవ్ తెలుసు, అప్పర్ కట్టు తెలుసు, ఆఫ్ డ్రైవ్ తెలుసు. ఏంటో నాయన మాకెందుకు రైస్ ఆన్ డ్రైవ్ తెగించారు. 11 రన్లకు ఆల్అౌట్ చేశారు మిమ్మల్ని. 11 164 రన్లు కొట్టిన ఎన్డీఏ మీరు బ్యాటింగ్ చేస్తే మీకు 11 రన్లకి ఆల్అౌట్ చేశారు. ఏంటిది? నీ సంగతి చూసుకుంటారు. మేము అక్కర్లా, ఎయిర్పోర్ట్లు ఎత్తేస్తారని మన పాషా గారు నీ గురించి చెప్పారు. సరే, ఈయన బహుశా ఈయన ట్రోల్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఇది కాక్రోచ్ ఉద్యమము దాని గురించి మాట్లాడుతూ సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ తీసుకొచ్చారు. నాకు అర్థం కాలేదు, ఇది ఎట్లా సహాయకెత్తుకము అని వింటూ ఉంటే నాకు ఒక పూర్వపోకు విధవని చెప్పారు. గమ్మునుండు, గమ్మునుండు. ఏపీకి రా చూద్దాం. పాషా గారికి ఆశ్చర్యము లేదు, ఇంకా మొదలు పెడతానే ఉన్నారు. ఓ నాయన మనకెందుకు కానీ ఇది ప్రయత్నాలన్నీ కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. చేస్తే సరిగ్గా సపోర్ట్ చేయండి, లేదా ఉండండి. తప్పకుండా ఏంటిది మీరు చేస్తున్న వెన్నుపోట్లన్నీ మీరు పాల్గొన్నారు సార్. మీ పార్టీ కార్యకర్తల పిల్లలు కానీ ఒక్కరినైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాక్రోచ్ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? నీటి ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నారు సార్. 4 జనాలు కాగానే 4 జనాలు ఏదోటి మాట్లాడతారు, ఏదోటి మాట్లాడిస్తారు. 4 జనాలు కాగానే ఏంటి సార్ ఈ పదప్రయోగాలు ఏంటి? సరే, ఇవాళ అది ఆ కాక్రోచ్లే మిమ్మల్ని ముంచేశారు. కాక్రోచ్లు జగన్మోహన్ రెడ్డిని ముంచేసేది ఏంటి? ఢిల్లీకి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ, ఢిల్లీకి మీరు చేస్తున్న ప్రయత్నాలు వాహవా, మీరు చేస్తున్న వెన్నుపోట్లన్నీ, వెన్నుపోట్లట, మీరు చేస్తున్న హంగామా అంతా హంగామా అంట చేరిపోయింది. అమిత్ షా గారు మీ మీద చాలా సీరియస్గా ఉన్నారు. అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా సీరియస్గా ఉన్నారు. అది ఈయనకి తెలిసింది. అది టీవీ ముఖంగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతోందో. ఒరే, ఏ ఎండక గొడుగు పట్టడం మీకు అలవాటేమో కానీ ఎన్డీఏ కాదు. నాకు అర్థం కాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండక గొడుగు పడుతున్నారు, ఎన్డీఏకి కాదు అంటే నాకు అర్థం కాలేదు. ఏంటది? ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. వెనక నుంచి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అన్నీ తెలిసిపోతున్నాయి. వెనక నుంచి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ఎవరికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ పెద్దలతో కలిసిపోవాలని ప్రయత్నిస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్తో కలిసిపోవాలని ప్రయత్నిస్తున్నారా? వాళ్ళకి తెలిసిపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకి రిలేషన్ అక్కర్లేదు అనుకున్నారనుకోండి, కాంగ్రెస్తో కలిస్తే ఏంటి, గంగలో కలిస్తే ఏంటి? చేస్తే సరిగ్గా సపోర్ట్ చేయండి, చేస్తే సరిగ్గా సపోర్ట్ చేయండి. ఓహో, ఇదేంద్రు లేదా ఉండండి. దాంట్లో మీ పార్టీ మీ ఇష్టం. కానీ కొంతమందిని పోగేసుకొని మాలాంటి వాళ్ళ మీద మాట్లాడితే మీకు సరైన ఆన్సర్ ప్రజలు చెప్పారు, మళ్ళీ కూడా చెప్తారు. ట్రోలింగ్ గురించి మా దమ్ము గురించి మీకెందుకు సార్? జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేమేంటో తెలుసు, బాగా అడగండి. మీరేం మా గురించి మాట్లాడి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరో వీళ్ళని బాగా ట్రోల్ చేశారు, బాగానే ఉంది, వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్లు ముంచటం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు ఇష్యూ ఏంటనేది. సరే, తర్వాత అయినా ఏమన్నా తెలుస్తేమంటే మాట్లాడుతూ ఉన్నారు. కాక్రోచ్ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో తప్పు లేదు, కానీ అడిగే పద్ధతులు ఉంటాయి. అడిగే పద్ధతి మాట్లాడుతుంటే ఆయన ఎవరు ఆ నలుగురు కూర్చున్న వాళ్ళలో అంతా ఆ నవ్వు చూస్తుంటే నాకేం అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ఓపెనింగ్ రిమార్క్స్ అయిపోగానే నవ్వుతూ కూర్చోవాలి అని ఏమన్నా ఇదే? దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఊరుకోరు. దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఎవరు ఊరుకోరు. అసలు ముందు దేశం ఊరుకోదు కదా. మోడీని హత్య చేస్తారా? ఊరు నాయన, ఎంత పెద్ద పదం వాడారు నాయన. మామూలుగా లేదురా స్వామి. ఒక యాడ్ వేసుకోవటం నయం అనుకుంటా. ఎన్ని ధర్నాలు చూసుంటారు, ఎన్ని ఒడిదుడుకు చూసుంటారు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని బ్లాక్ మెయిల్ చూస్తుంటే
మరి అదే అమిత్ షా గారి కారు మీద మనం రాళ్ళు వేపించామే, అది ఆయనకు తెలియదా, గుర్తుండదా? ఒక సామాన్యమైన వ్యక్తి ఈరోజు 140 కోట్ల మంది భారతీయుల్ని, హేమాహేమీలు, టెర్రరిస్టుల్ని, నెక్సలైట్ని, మావోయిస్టుల్ని, రకరకాల రాజకీయ నాయకులు. సరే మాస్టర్, వీళ్ళేదో ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళారో నాకు అసలు ఇప్పుడు అనిపిస్తుంది, ఈ ఆడియో పోస్ట్ చేయటం అవసరమా అని ఈ టైంలో. సరే, మన వాళ్ళు చూస్తారు కాబట్టి కొద్దిగా వాళ్ళలో ఎవరైనా వద్దుసారి ఇది అసలు మనకి ఏ కోసైనా కూడా మన కాన్సెప్ట్లకి దగ్గరగా లేదు, ఈ వీడియోని ఆడియోని డిలీట్ చేసేయండి అంటే చేసి పడేస్తాను. ప్రస్తుతానికైతే పోస్ట్ చేస్తాను.